వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143 అందరూ ఎలా ఉన్నారండి? ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వకుండా ఉండిపోవడానికి, నా ఛానల్ గ్రోత్ అవ్వకుండా ఉండిపోవడానికి కొన్ని కారణాలు, రీజన్స్ అయితే మీకు చెప్తాను. మీరు ఆ తప్పులు చేయకండి. మీరు ఆ తప్పులు చేస్తే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను చేసిన తప్పులే మీరు కూడా చేస్తే మీ ఛానల్ తప్పకుండా గ్రోత్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. మానిటైజేషన్కి అయితే చాలా లేట్ అవుతుంది. ఈ తప్పులు మీరు చేయకోకుండా మీ ఛానల్, ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు మంచిగా మీ ఛానల్ని రన్ చేసుకుని తొందరగా మానిటైజేషన్ చేయించుకోవాలని అంటే కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. తప్పకుండా నా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నేనైతే ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 months అయితే షార్ట్సే అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్, ఎటువంటి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేశాను అనమాట. ఆ షార్ట్స్ కూడా 6 months అప్లోడ్ చేశాను. ఇంకా 6 months అయితే ఆపేశాను. అలా 1 year అయితే అయిపోయింది. ఒక 6 నెలలు మాత్రమే షార్ట్స్ అప్లోడ్ చేసి ఆపేశాను అనమాట. ఎందుకనంటే కొన్ని ప్రాబ్లమ్స్. ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి, ఆ విలేజ్లో ఏంటి, ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది, సోషల్ మీడియాలో కనిపిస్తుంది, ఇలా అలా కొన్ని మాటలు అనుకుని గుసగుసలు ఆడుకుంటారు కదా, వాటి వల్ల అయితే నేనైతే కొంచెం అప్సెట్ అయిపోయాను. కొన్ని కారణాల వల్ల అప్సెట్ అయిపోయి వీళ్ళు పొరుగు వారు చెప్పుకునే మాటలకి నేనైతే చాలా ఫీల్ అయిపోయి ఇంకా ఛానల్ ఇంకా ఆపేద్దామని చెప్పి నేనైతే 6 నెలలు అయితే షార్ట్స్ అప్లోడ్ చేసి ఇంకా ఆపేసాను అనమాట. ఇంకా ఛానల్లో ఇంకా ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు, ఎందుకు నాకు ఈ మాటలన్నీ చెప్పనేసి ఆపేశాను. కానీ తర్వాత నాకు 6 months అయిన తర్వాత వీళ్ళ గురించి నేను ఎందుకు ఆగిపోవాలి అని చెప్పి మళ్ళీ 6 months నుంచి తర్వాత 1 year అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. తర్వాత నుంచి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను బ్యాక్ టు బ్యాక్. షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తాను అనమాట. లాంగ్ వీడియోస్ అయితే నేను అస్సలు అప్లోడ్ చేయలేదు. కానీ మీరు అలా చేయొద్దు. షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. మీరు చాలా టెక్ ఛానల్స్లో చూసే ఉంటారు. నేను ఫాలో అయ్యే టెక్ ఛానల్ మీకైతే చెప్తాను. నేను ఎక్కువ మధుర కన్న ఛానల్, దీపక్ అన్న, ఇంకా మాధురి అక్క, వీళ్ళ ఛానల్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి. షార్ట్స్ అయితే సబ్స్క్రైబర్స్ రావడానికి ఉపయోగపడతాయి. లాంగ్ వీడియోస్ అయితే మనకి వాచ్ అవర్స్ రావడానికి అయితే ఉపయోగపడతాయి. వాటితో పాటు లైవ్స్ కూడా చేయమని చెప్తారనమాట. లైవ్స్ మనం చేసినప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయి. నేను లైవ్స్ ఫస్ట్ సెకండ్ లైవ్ అయితే మంచిగానే అయ్యింది. తర్వాత నుంచి కామెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా చెత్తగా కామెంట్స్ పెడుతున్నారని చెప్పి లైవ్స్ అయితే ఆపేశాను. మీకు వీలైతే లైవ్ అయితే పెట్టుకోండి. లైవ్ పెట్టుకుంటే తొందరగా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందన్నమాట. మా హస్బెండ్ అయితే ఇంకా లైవ్ అయితే పెట్టొద్దు, మన చుట్టాలు అందరూ చూస్తారు కదా, బాగోదు, అదే బ్యాడ్ కామెంట్స్ అవన్నీ వస్తున్నాయని చెప్పేసి అన్నారని నేనైతే లైవ్ చేయడం అయితే ఆపేశాను. ఇంకా తర్వాత నేను ఓన్లీ షార్ట్సే ఫస్ట్ అయితే నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్ అయితే ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు. షార్ట్స్ నుంచి వచ్చే వ్యూస్ మాత్రమే మన ఎర్న్లో కలుస్తాయి అన్నమాట. ఆ వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. అంటే 28 days కలుస్తాయి ఎర్న్లో. ఈ 28 days అయితే చాలా అంటే తక్కువ అయిపోతున్నాయి అనమాట. అంటే నేను ఒక 6 months నుంచి పెట్టొచ్చు, కానీ లాస్ట్ 28 days ఎర్న్లో కలుస్తాయి కాబట్టి వ్యూస్ అయితే అంతగా రావట్లేదు. 3 million 10 million వ్యూస్ వస్తేనే కానీ మన ఛానల్ ఆఫ్ మానిటైజేషన్ అవ్వడానికేమో 3 million, ఇంకా మానిటైజేషన్ అవ్వడానికేమో 9 million 10 million అయితే రావాలి. ఈ వ్యూస్ అయితే నాకు అసలు రాలేదన్నమాట. అయితే నేను మళ్ళీ టెక్ ఛానల్స్ చూసిన తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే వాచ్ టైమింగ్ కొంచెం తొందరగా వస్తుంది, ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి వీలవుతుందని చెప్పేసి నేను మళ్ళీ టెక్ ఛానల్స్ చూసి ఇంకా లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయడం అయితే చేశాను. ఇప్పుడే నేను కొన్ని రోజుల నుంచి అయితే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. వాటికి కొన్ని వీడియోస్కి అయితే కొంచెం వ్యూస్ బాగానే వస్తున్నాయి, కొన్ని వీడియోస్కి అయితే 200 అలానే వస్తున్నాయి. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇంకా వీడియోస్ చేయడం, లాంగ్ వీడియోస్ అని అంటే చాలా కష్టం అనమాట. అంటే ఈ వీడియోస్ ఎడిట్ చేయడం చాలా కష్టం. అందరూ చేసేస్తుంది ఏంటి ఇలా అనుకుంటారు, చాలా చిన్నగా అనుకుంటారనమాట. యూట్యూబ్ ఛానల్ అంటే చిన్న చూపు చూస్తారు. కానీ వీడియోస్ తీసుకోవడం ఒక ఎత్తు, దానిని ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి
మ్యాక్సిమం అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అవుతాయి కదా, నా దగ్గర అయితే ఏ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఏమీ లేవు. కనీసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్ కూడా లేదనమాట. నేను ఒకే ఒక ట్రైపోడ్ అయితే తీసుకున్నాను. నా దగ్గర పాతదైతే సెల్ఫీ స్టిక్ అయితే ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేసేదాన్ని మొన్నటి వరకు. తర్వాత రీసెంట్గా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక ట్రైపోడ్ అయితే తీసుకున్నాను. ఇంతే, ఇవే నా దగ్గర ఉన్నాయన్నమాట. ఎందుకనంటే నేను కొంచెం సక్సెస్ అయిన తర్వాత కొంచెం అమౌంట్ పెట్టి ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే నాకు ఏం సక్సెస్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది కాబట్టి నా ఛానల్, నేనైతే ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయలేదు. యూట్యూబ్ ఛానల్ మీద అయితే నేను ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఒక ట్రైపోడ్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా మొబైల్ ఫోన్ అంటారా, అది ఎప్పుడు మనకి అవసరం కదా. ఫోన్ అనేది మన చేతిలో ఎప్పుడూ ఉండాలి, ఎందుకనంటే అది అవసరం కాబట్టి. ఇలా మీ ఛానల్ని మీరైతే గ్రోత్ చేసుకోవాలనంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అవి ఇవి కొనేసుకోక్కర్లేదు. ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. షార్ట్స్ అయితే నేను మా ఇంటి దగ్గర చిన్న స్టాండ్ ఉంటే దానిపైన పెట్టుకుని అయితే తీసుకుంటాను. ఒక ట్రైపోడ్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయక్కర్లేదు మీ ఛానల్ గ్రోత్ అయ్యే వరకు. ఏమైనా మన ఛానల్ మానిటైజేషన్ అయింది, మనకి కొంచెం మనీ ఎర్న్ అవుతుంది అని అంటే మీరు ఛానల్ పైన కొంచెం మనీ అయితే పెట్టొచ్చు. అంటే యూట్యూబ్ ఛానల్ మంచిగా అవుతుందని అంటే మీరు కొంచెం డబ్బులు అయితే ఖర్చు పెట్టచ్చు. నేను అలా అయిన తర్వాత కొంచెం మనీ అయితే వెచ్చిద్దామని చెప్పి ఇప్పుడైతే నేను డబ్బులు అయితే ఏం పెట్టలేదన్నమాట. జస్ట్ అలా వీడియోస్ నా ఫోన్లో, నా దగ్గర ఉన్న ఫోన్లోనే నేను వీడియోస్ తీసుకొని ఇంకా ఎవరైనా ఉంటే వారి చేతి తీపించుకుంటాను. లేదనంటే నాకు నేనే వీడియోస్ తీసుకుని, నేనే ఎడిట్ చేసుకుని, నేనే అన్నీ చేసుకుంటాను అనమాట. నా ఛానల్కి యజమాని నేనే మొత్తం. ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. ఓన్లీ కొంతమంది షార్ట్సే అప్లోడ్ చేసి వదిలేస్తారు. షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ మానిటైజేషన్ అనేది అవుతుందో అవ్వదో తెలీదు. ఎందుకనంటే చాలా లక్ అనమాట, చెప్పలేము. అది వ్యూస్కి వెళ్ళొచ్చు, వ్యూస్ రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు. నాకైతే పెద్దగా రీచ్ అవ్వలేదు. రీసెంట్గా నేను చాలా షార్ట్స్ పెట్టిన తర్వాత ఒకే ఒక షార్ట్ అయితే రీచ్ అయింది. నాకు 400 సబ్స్క్రైబర్స్ ఎంతమందో ఒక షార్ట్కే వచ్చారనమాట. అలా ఒక్కొక్క షార్ట్ రీచ్ అవుతుందన్నమాట. చాలా మనకి తక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పి మనము అప్లోడ్ చేయకోకుండా అయితే ఉండక్కర్లేదు. తక్కువ వ్యూస్ వచ్చినా ఎవ్రీడే ప్రతిరోజు షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని అంటే ఒక రోజు అప్లోడ్ చేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే వ్యూస్ రీచ్ అవ్వడానికైతే అదే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డే బై డే గ్యాప్ ఇచ్చి అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయండి. నేను షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ తీయడానికి నాకు ఎవరో ఉండరు, కొంచెం టైం ఉండదని చెప్పి, నాకు ఖాళీ ఉండదని చెప్పి నేను ఎక్కువ షార్ట్స్ అయితేనే అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. మీరు షార్ట్స్తో పాటు డైలీ లాంగ్ వీడియోస్ అయితే డే బై డే అప్లోడ్ చేయండి. ఒక రోజు ఆపి నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయండి. తప్పకుండా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందన్నమాట. మీరు తప్పకుండా కృషి ఫలి అంటారు కదా పెద్దలు, అలాగే కృషి చేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు. ఆడవాళ్ళమే కదా అని కాదు, ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో సక్సెస్ సాధిస్తున్నారు. అంతేకాని ఇంకా అంటే జస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏదో సక్సెస్ వచ్చేద్దని కాదు. యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ సాధించాలంటే చాలా చాలా కష్టం. అసలు చాలా కష్టం అనమాట. అది పెద్ద మహాసముద్రం లాంటిది. దానిలో ఏదాలనంటే చాలా చాలా కష్టం. కాబట్టి మీరందరూ యూట్యూబ్ క్రియేటర్స్, ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షార్ట్స్, లాంగ్ వీడియోస్, లైవ్స్ కూడా చేయండి. మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవుతుంది. ఇంకా మీ ఛానల్ త్వరగా గ్రోత్ అవుతుంది అనమాట. షార్ట్స్తో సబ్స్క్రైబర్స్ వస్తారు, లాంగ్ వీడియోస్తో ఇంకా లైవ్స్తో మీకు వాచ్ టైమింగ్ అయితే పెరిగి మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది. నేనైతే లైవ్స్ చేయట్లేదు. లైవ్స్ అయితే చేస్తే తప్పకుండా ఇప్పటికీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతాను. ఇంకా లైవ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే లైవ్స్లో మనం మాట్లాడే పద్ధతి ఇవన్నీ నచ్చితే కనుక చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లైవ్లో వాచ్ టైమింగ్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. కాబట్టి మీరు లైవ్స్ కూడా చేయండి మీకు ఇష్టమైతే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే. మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు కాబట్టి నేనైతే లైవ్లో అయితే ఆఫ్ చేసేసాను. షార్ట్స్, లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీరందరూ కూడా న్యూ క్రియేటర్స్ అందరూ కూడా నేను చేసిన తప్పులు చేయకోకుండా మీరు కూడా చక్కగా మంచిగా ఛానల్ గ్రోత్ చేసుకోవాలని అంటే డే బై డే లాంగ్ వీడియోస్, డైలీ షార్ట్స్, ఇంకా మీకు
వీలైతే లైవ్స్ ఇవన్నీ చేయాలి. చేస్తే మీ ఛానల్ తప్పకుండా మంచిగా గ్రోత్ అవుతుంది. న్యూ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కొత్తగా ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటున్న వారు, ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేయాలంటే డే బై డే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, షార్ట్స్ అప్లోడ్ చేయాలి, మీకు వీలైతే లైవ్స్ కూడా చేయాలి. నేనైతే ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మీరైతే అలా తప్పు చేయొద్దు. నాలా కాకుండా మీరు లాంగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. చక్కగా మీ ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. ఇంకొక విషయం, యూట్యూబ్ గైడ్లైన్స్ తీసుకుని మాత్రమే మీరు షార్ట్స్ అయినా ఏమైనా అప్లోడ్ చేయాలి. మన ఇష్టం వచ్చినవి పెట్టేస్తే మానిటైజేషన్ అయిపోద్ది, మనకు సక్సెస్ అయిపోద్ది అని మాత్రం అనుకోవద్దు. యూట్యూబ్ గైడ్లైన్స్ అయితే తప్పకుండా పాటించాలి. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.